చిత్తూరు జిల్లా పొంగనూరులో వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముడెప్ప సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింల మనోభావాలను బాధపెట్టే విధంగా కొత్త చట్టాలను తీసుకురావడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ మానుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు తెలిపారు. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి నమస్కారములు. ఈరోజు మీడియా సమావేశంలో తెలియజేయడం ఏమనగా, మనం చూస్తున్నాము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తున్నాము ఏదో ఒకటి సమస్య తెచ్చి పెడుతుంది. ప్రతి సంవత్సరము హిజాబ్ గురించి, నఖాబ్ గురించి మరి ఎన్నో సమస్యల గురించి తెచ్చిపెడుతుంది. ఇప్పుడు కొత్తగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఆస్తులు గత పూర్వీకులు పేదవారికి ఇచ్చినారు. ఆర్టికల్ 15, 20 ప్రకారము అది పేదవారికి చెందుతుంది. దానికి ఒక సంస్థ, మైనార్టీ సంస్థ అనేది వారి ఆధారంలో ఉంటుంది. కానీ అది కూడా ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వం జప్తు చేసుకోవాలని చూస్తుంది. దీనికి గాను మేము మైనార్టీస్లు ఎవ్వరు ఒప్పుకోవడం లేదు. కానీ ఈ వక్ఫ్ బోర్డు బిల్లు రాజ్యసభలో రద్దు చేయాలని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము. అదే విధంగా ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లే కాదు, దేవాదాయ శాఖ ఆస్తులైనా కానీ, చర్చిల ఆస్తులైనా కానీ ఎవరికి కానీ వారికి సమాన హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరు మాట్లాడే హక్కు కూడా ఉంది, ఎవరి ఆస్తులు వారు పంచుకునే హక్కు కూడా ఉంది. కానీ ఈరోజు చూస్తున్నాము, వీరు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ